అడ్వాన్స్డ్ జియోస్పేషల్ ఆపరేషన్స్. ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్స్ వచ్చేసి వాళ్ళే రిజిస్టర్ చేసుకోవడం. తర్వాత క్రాఫ్ట్‌కి సంబంధించిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే క్రాఫ్ట్‌కి ఏ విధంగా వాళ్ళు ఎరువులు గానీ, ఆ ట్రాక్టర్స్ గానీ, హార్వెస్ట్ చేపించడం గానీ, ఇంకా ఏమైతే ఉన్నాయో అవన్నీ. ఇక్కడ మామూలుగా గవర్నమెంట్ ఏదైతే మీవు అంటారో, కాకపోతే నేను చూసినవి ఏంటంటే అన్నీ రాంగ్సే ఉన్నాయి. కాకపోతే దీన్ని అవాయిడ్ చేయడం ఎలా? ఇప్పుడు మీవు ఉంది. కాకపోతే ఇదంతా ఏదేదో పెట్టారు. కాకపోతే చి డీటెయిల్‌గా మనం చూసినప్పుడు ఏంటంటే మిస్టేక్స్ అవపడతాయి. ఎఫ్ఎంబి డ్రాఫ్టింగ్ ఉంటుంది. ఓవర్‌గా డ్రాఫ్టింగ్ ఏరియాని రికార్డ్స్‌లో ఉండడం. అయి డబ్బులతో కూడుకున్నయి. అంటే డబ్బులుంటేనే ఇప్పుడు నీ తప్పులున్నా కూడా ఎడెక్కించాలంటే మీ సేవలో ఎంత డబ్బులు కట్టినా కూడా జెరాక్స్‌లకి వాటికి వీటికి డబ్బులు పోవడం తప్పితే ఈడ ఏమి పనవ్వదు. కాకపోతే ఇట్లాంటి వాటిలతో మనకు పనికిరాదు. అంటే ఇయన్నీ ఔట్‌డేటెడ్. బట్ ఇట్స్ నీడ్ కూడా లేదు. ఎందుకంటే ఈ డేటా హిస్టరీకి దీనికి ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కవర్‌కి చూసుకున్నప్పుడు రిలేషన్స్ అన్నీ చాలా రాంగ్‌గా అసోసియేట్ అయి ఉంటాయి. చాలా యూజ్ కేస్ బిఫోర్ అనేది డిస్కస్ చేసాం. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మెయిన్‌గా అవాయిడ్ చేసి పారేయాలి. అంటే తీసి పారేయాలి. అంటే అవసరం లేదు ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ. ఇట్లాంటివన్నీ ఔట్‌డేటెడ్ ఇష్యూస్ అయన్నీ అవసరం లేదు. దీన్ని మాక్సిమం అవసరమైనంత వరకు తీసేసి బెటర్‌గా ఏ విధంగా చేయగలగాలి ఇది ఉంది. తర్వాత ఇక్కడ ఏం చేశారంటే ఈ ల్యాండ్ కవర్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ లెవెల్‌లో ఆ ల్యాండ్‌కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి మండల్ లెవెల్‌లో, విలేజ్ లెవెల్‌లో ఆహ్, డేటా గ్యాదరింగ్ టీమ్స్, అంటే డేటాను ఫిల్ చేసే టీమ్స్‌ని ఎంపవర్ చేశారు. వాళ్ళు ఎగ్జాంపుల్‌గా చూసుకున్నప్పుడు వీఆర్ఓ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, ఇంకా ఎంఆర్ఓస్ కానీ, అంటే మండల్ లెవెల్ రెవెన్యూ రికార్డ్స్, ల్యాండ్ కవర్ డ్రాఫ్టింగ్స్ కానీ అవి సరిగ్గా పేర్లు రైతులు ఎక్కించడం. ఇక్కడ చూసుకున్నప్పుడు అయ్యే మిస్టేక్స్ ఇక్కడ చూసుకుంటాం. కాకపోతే ఓవర్‌గా ఉండేదానికంటే ఎక్కువ ల్యాండ్ డ్రాఫ్టింగ్ కంటే ఎక్కువ ఎక్స్‌టెండ్ దాంట్లో ఎంట్రీలోకి రావడం. హిస్టరీకి దానికి సంబంధం లేకుండా ఉండడం. అట్లాంటివి చాలా యూజ్ కేసెస్ ఉన్నాయి. దీన్ని ఇది దీంట్లో స్పేషల్ రిలేషన్స్ అనేది లేవు. ఓన్లీ ఉన్నాయి ల్యాండ్స్. కొంతకాలం అయిపోయిన తర్వాత అది నాదేదంటే చెప్పలేని పరిస్థితులు కొన్ని కొన్ని ఉన్నాయన్నట్టు. దీంట్లో మెయిన్‌గా ఇక్కడ ఫీల్డ్ లెవెల్‌లో ఇచ్చిన ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇక్కడ నేను చూసింది ఏంటంటే క్రాఫ్ట్‌కి సంబంధించి యూరియాకి ఇచ్చేటప్పుడు అగ్రికల్చర్ నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో యూరియా ఏమన్నా వచ్చినప్పుడు ఆ ఫీల్డ్ లెవెల్‌లో ఆ క్రాఫ్ట్ ఎంత ఉందో విలేజ్ లెవెల్‌లో ఆ క్రాఫ్ట్‌కి సంబంధించిన యూరియా డిస్ట్రిబ్యూషన్ ఒకటి అక్కడి నుంచి రావడం చూసి, రెండోది వచ్చేసి ఎటువంటి క్రాఫ్ట్ వేశారు అనేది కూడా అడుగుతారు. మనం వచ్చేసి వీళ్ళు ఒక ఫామ్ ఏదో ఇస్తారు. ఈ ఫామ్‌లో మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు డీటెయిల్స్ ఇవే డీటెయిల్స్ మనకు సర్వే నెంబర్ ఏంటి, ఇది ఖాతా నెంబర్ ఏంటంటే మనకు ఊర్లో మనకు భూములు ఎక్కడ ఉన్నా దానికి అసోసియేట్ అయ్యింది నెంబర్ వరకు. ఇది డీటెయిల్స్ అన్ని మనం ఏం క్రాఫ్ట్ చేసాం, ఆ డేట్ ఇప్పుడు మనం క్రాఫ్ట్ చేసాం, ఈ డీటెయిల్స్ అన్ని తెస్తే ఇక్కడ అంతా డూపే. వీళ్ళు సంతకాలు ఆమె ఫీల్డ్లోకి వెళ్ళి చూడడం, నేను ఇప్పుడు గమనించాలి వాళ్ళు రావడం చూడడం, ఆ సంతకం పెట్టేదానికి ఈజీగెత్తిపోతారు. ఏరియా ఇచ్చేదానికి కూడా కొద్దిగా ఏదో ఓవర్ హెడ్ లాగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. దీన్ని ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో కొంతమంది తెలుసుకోలేని వాళ్ళు అయితే వీళ్ళ ద్వారా వెళ్ళడం అనేది కరెక్ట్. కొంత వాళ్ళకు వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళకు వాళ్ళు ఏం పంట వేస్తున్నారు అది వచ్చేసి వాళ్ళే ఫార్మర్స్ రిజిస్టర్ చేసుకునే విధంగా ఎట్లా చేయడం. ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే విలేజ్ లెవెల్‌లో ఉండే డేటా మొత్తం చూపించడం అనేది సరికాదు. రైతు ఎవరైతే ఉన్నారో అతని కింద ఉండే ల్యాండ్స్ వచ్చేసి అతను లాగిన్ అవ్వగానే, అంటే అతను ల్యాండ్ కవర్స్ అతని కింద ఏమైనా ఉన్నాయో అవి లాగిన్ అవ్వగానే సపోజ్ గిరి యూజర్ నేమ్ వచ్చేసి ఫార్మర్కి ఇచ్చిన యూజర్ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వంగానే అతను లాగిన్లో అసలు అతను సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడెక్కడ ల్యాండ్ కవర్స్ XYZ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయో మెయిన్ ఫీల్డ్ లెవెల్ డ్రాఫ్టింగ్ ఏంటి, దాని మీద ఎన్ని రైతులు వచ్చేసి దాని కింద ఎంతమంది స్ప్లిట్ అయి ఉన్నారు, ఇంతవరకు బాగుంది. ఇక్కడి నుంచి క్రాఫ్ట్ ఫార్మర్ వచ్చేసి ఏరియా అవసరం, నాకు ఏరియా కావాలి ఎన్ని బ్యాగులు సబ్మిట్ చేయడం.
ఇది ఫార్మర్ ఏ క్రాఫ్ట్ వేసాడు సపోజ్. ఈ ఫార్మర్ వచ్చేసి చూద్దాం ముందు 491లో ఏ అనే నెంబర్గా 491లో 491లో ఇది ఉండేది కాబట్టి 491 ఇక్కడ మనం ఇక్కడ గెట్ చేయగానే ఇక్కడ ఏమీ లేదు కదా. సపోజ్ ఇక్కడ 491లో ఆ ఫార్మర్ వచ్చేసి క్రాఫ్ట్ వచ్చేసి సొంతంగా టైప్ ఏంటంటే సొంతంగా ఓన్గా చేసుకుంటున్నాడు. అతను క్రాఫ్ట్ డ్యూరేషన్ మనం చూసుకున్నప్పుడు పంట వచ్చేసి నవంబర్ 25 వేసాడు అనుకుందాం. అతను వచ్చేసి పంట వచ్చేసి జనవరిలో అయిపోదు, ఒక 3 నెలల టైము ఊరిని బట్టి మారుతూ ఉంటుంది. అది పెసర అవి అయితే మారుతూ ఉంటాయి. ఈ క్రాఫ్ట్ వచ్చేసి ఏది వేసాడు, వరి వేసాడు. తర్వాత ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, మెయిన్ వచ్చేసి 25,000 వచ్చేసి ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత సేల్ అనేది డీటెయిల్స్ వచ్చేసి ఆటోమేటిక్గా అతను ఏమేమి తీసుకుంటున్నాడు అది సేల్ చేసే టైంలో డేటా ఎంట్రీ, అంటే ఈ డేటా కాదు, ఇన్వెస్ట్మెంట్ అనేది మనం డైరెక్ట్గా ఇవ్వలేం. త్రూ అవుట్ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే క్రాఫ్ట్ నుంచి కల్టివేషన్ టైంలో మధ్యలో ఇక్కడ ట్రాక్టర్స్ కానీ ఫెర్టిలైజేషన్స్ కానీ ఎవరన్నా మ్యాన్మేడ్స్కి ఎవరైనా అవసరం అయితే అయ్యింది. ఈ రెండు వచ్చేసి మెయిన్గా చూసుకున్నప్పుడు ఈ ప్రాఫిట్ ఏంటంటే మనం ఖర్చు పెట్టింది మైనస్ మనం అమ్మింది చూసుకోగా వచ్చింది క్రాఫ్టింగ్. ఇక్కడ వన్స్ని ఇక్కడ సబ్మిట్ చేయగానే ప్రీవియస్గా ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. వన్స్ ఇక్కడ ఉండే డీటెయిల్స్లో ఇప్పుడు నేను ఎంట్రీ చేయగానే ఆ ఫార్మర్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి అతను పొలానికి సంబంధించిన డీటెయిల్స్ రైతుకు రైతే అతను ఫిల్ చేసేటట్టు సబ్మిట్ ఇవ్వగానే డేటా అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. ప్రీవియస్ డేటా వచ్చేసి రీసెట్ అయిపోయింది. వన్స్ మనం ఇక్కడ ప్రీవియస్గా మనం చూసుకున్నప్పుడు ఈ నెంబర్లో వచ్చేసి 7 దాకా ఉంది. ఇప్పుడు మళ్ళా డేటా వచ్చేసి గెట్ చేశాను. 9th 7th ఉన్నది, 8th మనకు ఫార్మర్ తనకు తానుగా రిజిస్టర్ చేసిన రికార్డ్స్ అనేది గెట్ బ్యాక్ అయ్యాయి. వన్స్ ఫైనల్గా మనం చూసుకున్నప్పుడు ఓవరాల్గా విలేజ్ లెవెల్లో మొత్తం చూసుకున్నప్పుడు ఏ క్రాఫ్ట్ అనేది నమోదైంది అనేది చూసుకున్నప్పుడు 25,000 ఎంతో ఇన్వెస్ట్ చేసిన క్లిక్ ఓకే. ఇప్పుడు యాడ్ చేసిన రికార్డ్ ఏదైతే ఉందో ఊరి కింద ఇది మనకు ఆటోమేటిక్గా విలేజ్ లెవెల్లో చూసుకున్నప్పుడు ఏ క్రాఫ్ట్ అనేది రిజిస్టర్ అయింది అనేది మనకి ఇక్కడ గెట్ బ్యాక్ అయింది. నాకు ల్యాండ్ ఓకే, ఒక అనదర్ ల్యాండ్లో ఎక్స్వైజెడ్ ఇక్కడ అనదర్ ల్యాండ్లో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ అనదర్ ల్యాండ్లో మనం చూసుకున్నప్పుడు ఇది నెంబర్ వచ్చేసి 443గా ఉంది. మనకు ఈ 443గా ఇది కూడా వచ్చేసి మనం ఓన్గా ఫార్మర్ వచ్చేసి ఎగ్జాంపుల్గా ఓన్గా చేసుకుంటున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటే ఇక్కడ ఫార్మరు ఎప్పుడు కల్టివేట్ స్టార్ట్ చేశాడు, డిసెంబర్. అది ఎప్పుడు ఏం చేశాడు, 3 నెలల టైం పడుతుంది కాబట్టి ఎస్టిమేషన్. క్రాఫ్ట్ ఏది వేసాడు, శనగ క్రాఫ్ట్ వేసాడు. ఇన్వెస్ట్మెంట్ 20,000, ఇది మనం చెప్పలేం డైరెక్ట్గా. ఇది ఎంత కమ్మాడు, ఇంకా అది అమ్మడం అనేది కరెక్ట్గా మార్కెట్ రేట్ మనకు తెలియదు కాబట్టి అది మనం ఇప్పుడే చేయాలి. వన్స్ మనం ఇక్కడ సబ్మిట్ చేయగానే 443 అనే నెంబర్ ఏదైతే ఉందో
ముందుగా అక్కడ ఎగ్జిస్టింగ్ ఉండే రికార్డ్స్ చూడాలి. 12 వరకు ఉన్నాయి. వన్స్ మనం ఇక్కడ సబ్మిట్ చేయంగానే ఫార్మర్కి సంబంధించిన ఆ ల్యాండ్ కవరు అతను ఫార్మరు ఏం క్రాఫ్ట్ వేసాడు ప్రీవియస్ డ్యూరేషన్ అనేది చూసుకున్నప్పుడు గెట్ అనేది ఇవ్వంగానే 13 వచ్చేసి శనగ కింద వచ్చింది, అది వచ్చింది. మళ్ళీ అదేవిధంగా ఫార్మర్ అతనికి సంబంధించిన క్రాఫ్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేసి ఓవరాల్గా మనకి ఇక్కడ శనగ అనేసి వచ్చింది, ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనం వచ్చేసి ప్రీవియస్గా ఎంత దానికి సంబంధించిన క్రాఫ్ట్ నమోదు చేయడంతో అయిపోదు కదా. పంట మనం ఏం వేసామో అది మనం ఇక్కడ రిజిస్టర్ చేయడంతో అయిపోదు. దానికి సంబంధించిన మధ్య డ్యూరేషన్లో మనం ఎంత దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ట్రాక్టర్ దగ్గర ఎరువుల దగ్గర నుంచి పై మనుషుల దగ్గర నుంచి పురుగు మందులు కొట్టించే వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. వన్స్ నేను ఇక్కడ క్లిక్ చేయగానే ప్రీవియస్గా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అంటే ఖర్చు చేసిన విత్తనాలకు వచ్చేసి ఎంత ఖర్చు అయింది, అదేవిధంగా మిషనరీకి ఎంత ఖర్చు అయింది, ఎరువులకి ఎంత ఖర్చు అయింది, పై మనుషులకి ఎంత ఖర్చు అయింది, అదర్స్ ఏమైనా ఉంటాయి కదా ఎలక్ట్రికల్ అట్లాంటివి, అది పవర్ అండ్ ఎలక్ట్రికల్ కింద వస్తుంది. అదర్ అంటే కొద్దిగా మనకు ఈ కేటగిరీ కాకుండా బయట ఉన్న కేటగిరీ ఏమన్నా ఇది మనం డీటెయిల్గా మనం ఇక్కడ మళ్ళీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ కేటగిరైజెస్లో ఫిల్ చేసుకొని డేట్ వైజ్ మనకు ఎక్స్పెండిచర్ వచ్చేసి మనం ఇక్కడ చేస్తాం. మెయిన్గా ఇక్కడ చూసుకున్నప్పుడు మనం సేల్ చేసిన వాల్యూ అనేది మనకు ఆ టైంలో మనం సేల్ చేసింది మైనస్ చేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్గా మనం నోటీస్ చేయాలి. ఇప్పుడు పొలం వైజ్ ఫార్మర్ చూసుకున్నప్పుడు ఎలా ఉంది అంటే లాసుల్లో ఉందా ప్రాఫిట్లో ఉందా ఆ టైంలో చూసుకున్నప్పుడు ఒకసారి వరి వేసాం, ఇది రాయలేదు. ఇప్పుడు వేరుశెనగ ఒకసారి వేసాం, పెట్టుబడి కంటే లాస్ అనేది ఎక్కువ వచ్చింది, 13,000 లాస్గా ఉంది. చేయలేక కౌలుకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు అట్లాంటివి మనం డీటెయిల్గా గెట్ చేసుకోవచ్చు. మీ భూమి ఏదైతే ఉందో ఈ డీటెయిల్స్లో వన్ సైడెడ్ ఏదైతే లెవెల్లో జిఎస్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ కవర్ ఏదైతే ఉందో ఫీల్డ్ లెవెల్లో ఎంట్రీ డేటా ల్యాండ్ కవర్కి సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించిన ల్యాండ్ కవరు లేదు వేరే కేటగిరీస్లో ఉండే ల్యాండ్ కవర్ సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు క్రాఫ్ట్కి సంబంధించి ఏం క్రాఫ్ట్ వేస్తారు ఊరి మీద తెలుసుకోమంటే అగ్రికల్చర్ వాళ్ళు చెప్తారమ్మా మీరు చేయండి అది ఏదన్నప్పుడు వాళ్ళు వచ్చేసి ఫీల్ చేస్తారు. ఏమైనా ఫెర్టిలైజేషన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయమంటారు. అది కొంతవరకు రెడ్యూస్ చేయొచ్చు. అంటే అంతా ఒకసారి చేయాలనుకున్న కూడా డ్యూరేషన్లో అంతా ఒకసారిగా కంప్లీట్ చేయలేరు. అంటే అంత అన్ని రిక్వెస్ట్లు మాన్యువల్గా పేపర్స్ ద్వారా చేయలేరు. ఎవరైనా ఇప్పుడు నెట్ బ్యాంకింగ్, ఫోన్పే, గూగుల్ పే వచ్చింది, యూట్యూబ్ అవి వచ్చినాయి, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కొంతవరకు చేసుకుంటున్నారు. కొంతమంది చూడలేని టీవీలు చూస్తున్నారు, ఫోన్ చూసి వీడియోస్ యూట్యూబ్లో చూసుకోలేకపోతున్నారు. ఫోన్ ఆల్టర్నేట్ వచ్చేసి టీవీ చూసుకోవడం ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవడం. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోలేకపోతున్నారు, నేరుగా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి క్యాష్ కలెక్షన్ చేసుకుంటున్నారు. సేమ్ ఇదే విధంగా ల్యాండ్ కవర్ని వచ్చేసి ఈ విధంగా ఫార్మర్ కంట్రోల్లోకి తీసుకొచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ఏదైతే ఫీల్డ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళ నుంచి గ్యాదర్ చేసుకుని ట్రాఫిక్ వచ్చేసి కొంతవరకు రెడ్యూస్ చేయొచ్చు. అమౌంట్ ఏదైతే డైరెక్ట్గా గవర్నమెంట్ ఇన్కమ్ జనరేట్ అవ్వాలో పేమెంట్ గేట్వేస్ సర్వీస్ ఛార్జెస్ బట్టి ఇప్పుడు ఈ పేరు మారాలంటే ఎంత ఛార్జ్ చేస్తా అది పే చేయండి, అది మారుతుంది, మారకుండా నీ అమౌంట్ కనెక్ట్ ఇచ్చేస్తారు. అట్లాంటి సర్వీస్ ఎనేబుల్ చేయాలి. బట్ టోటలీ ఈజ్ అవుట్డేటెడ్. ఐఆర్సిటీస్ చూసుకున్నప్పుడు వీళ్ళు వెల్గా మేనేజ్ చేస్తున్నారు డీటెయిల్స్ అన్ని. ఇట్లాంటి వాటిని చూసుకున్నప్పుడు వీ హ్యావ్ ఇది దీని నుంచి ఐఆర్సిటీస్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నప్పుడు డీటెయిల్స్ వచ్చేసి వెరీ వెల్ నోన్గా మేనేజ్ చేస్తున్నాం. ఫైనల్గా యూజర్ అండ్ చూపించాలన్నప్పుడు ట్రైన్ రూట్ ఏదో యాప్ ఉంటుంది, దాంట్లో వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడికంటే టైం డీటెయిల్స్తో పాటు వస్తుంది. దీంట్లో వచ్చేసి లాట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్స్ ఉన్నాయి, అంటే అప్డేట్ చేయాలి, యూజర్ కంట్రోల్లోకి తీసుకురావాలి. కాకపోతే కొన్ని గవర్నమెంట్స్లో స్టెప్స్ తీసుకుంటారు. కొన్ని గవర్నమెంట్ ఈ ప్రీవియస్ గవర్నమెంట్లో ల్యాండ్ అంతా సర్వే చేద్దాం అనుకున్నారు, అదేదో వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా వాళ్ళని.
ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు పాస్బుక్లకు వచ్చి స్టాంప్ వేస్తాం, అది ఇది అన్నట్టు ఎడ్యుకేషనల్ వైజ్ వీఆర్ డిస్కసింగ్. ఏదో ఇస్తాం, ఇంత ముందర తీయేస్తా ఉన్నారు. బట్ బుక్కుల మీద ఫోటో తీయడం వల్ల నాకు తెలిసి అంత రెవెన్యూస్లో ఉండదు. కాకపోతే ఫీల్డ్ లెవెల్లో ఫార్మర్కి కంట్రోల్, వాళ్ళకి లాగిన్ ఇచ్చేసారు, ల్యాండ్ కవర్ వాళ్ళది ఎక్కడ ఉందో చూసుకోవడం, వాళ్ళకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళే ఫిల్ చేసుకోవడం, ఆ విధంగా చేస్తే ఇట్ విల్ బి increase the data efficiency, data enhancements అనేది జరుగుతుంది. Fine, this is only education, not for any intention. Fine, I'm giving, thank you, goodbye.